ఓట్స్ దద్దోజనం. దద్దోజనం ఒకటేమో సూపర్ హాట్ డిష్, ఒకటేమో దద్దోజనం కూల్గా కామ్గా ఉండేటట్టు. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఓట్స్, పెరుగు, ఇంకా పోపుకు కావాల్సిన సామాన్లు అండ్ ఆల్సో పల్లీలు కూడా తెచ్చేస్తాం. ఎస్, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం కర్డ్ని డైల్యూట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో దానికి ఒక మిక్సింగ్ బౌల్. ఓట్స్ని కూడా సోక్ చేయాలా? లేదు, ఓట్స్ని మనం జస్ట్ రోస్ట్ చేస్తాం అనమాట. రోస్ట్ చేశాక మనం సోక్ చేసుకుందాం. అలాగే. ఓకే, సో ముందుగా పెరుగు, ఒక కప్పు పెరుగు తీసుకుంటాం. యా, ఇందులోనే కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. యా, సరిపోతుంది. అలాగే ఒక స్పూన్ కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. అంటే మజ్జిగలాగా చేసుకొని దానిలో కొంచెం ఉప్పు వేస్తాం. ఎస్, అవును. ఓకే, సో ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఓట్స్ని మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. అలాగే. సో స్టవ్ ఆన్ చేసేయండి. ఇందులోనే ఓట్స్ కూడా నెక్స్ట్ ఏం చేద్దాం? సో ఆ ఓట్స్ని మనం ఆల్రెడీ డైల్యూట్ చేసి పెట్టుకున్న పెరుగులో వేసేయాలి. అలాగే. ఓకే, సో ఇవి చక్కగా మిక్స్ చేసేసుకోవాలి రెండు. మనం బాగానే ఎక్కువ క్వాంటిటీనే తీసుకున్నాం కదా. అవును, అవును. సో ఇలా రోస్ట్ చేసుకుంటే ఏంటంటే ఆ ఓట్స్కి మనకు కైండ్ ఆఫ్ స్మెల్ ఉంటుంది అన్నమాట. సో అది పోతుంది ఫస్ట్ థింగ్, అండ్ ఈజీగా సోక్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ మనం పోపు వేసేసుకుందాం. అలాగే. ముందుగా కొంచెం నూనె, కొంచెం నూనె, అలాగే ఇంకొక స్పూన్. సో కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు, శనగపప్పు, మినపప్పు. సో పోపు కూడా రెడీ అయిపోయింది పల్లవి. యా, ఈ దద్దోజనంలో మిక్స్ చేసేసి మనం పక్కన పెట్టేసుకుందాం. అలాగే. సో ఇది మిక్స్ చేసేసుకుందాం చక్కగా. ఇది అలా ఒక 5 minutes పెట్టేస్తే చక్కగా సోక్ అయిపోతుంది. ఓకే పల్లవి, చక్కగా సోక్ అయిందా? మనం ఒక 5 minutes టైం అయితే ఇచ్చేసాం కదా. ఎస్, 5 to 10 minutes ఈజీగా పట్టేసింది, చక్కగా సోక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఓకే.
ఓకే అమూల్య, ఓట్స్ దద్దోజనం రెడీ అయిపోయింది. ఓకే, ఓట్స్ దద్దోజనం అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. ఓట్స్ దద్దోజనంకి కావాల్సిన పదార్థాలు: పెరుగు, ఉప్పు, ఓట్స్, నూనె, ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు. ఓట్స్ దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, నీళ్లు, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లో ఓట్స్ వేసి వేయించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కలిపి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, ఎండుమిర్చి, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి వేయించుకొని కలిపి పెట్టుకున్న ఓట్స్ బౌల్లోకి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఓట్స్ దద్దోజనం రెడీ.